చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలన ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలు మెచ్చుకునే విధంగానే ఉంది. ప్రజలు మనం చేసే కార్యక్రమం ఏదైనా పదవులు ఇచ్చినా, కొత్త కంపెనీలు వేసినా, కొత్త చైర్మన్ వేసినా, ఆనాటి నుంచి కాంగ్రెస్ పాలన రాగానే ఇక్కడ మొదటిగా మన భీమా నాయక్ ఇక్కడ చైర్మన్ గా, మార్కెట్ చైర్మన్ గా అయింది. అక్కడ భువనగిరిలో బాబురావు, రేఖా బాబురావు అక్కడ ఒక ఎస్సీ చైర్మన్ అయ్యాడు, ఇక్కడ ఎస్టీ చైర్మన్ అయ్యాడు, మార్కెట్ చైర్మన్. పదవులు ఇచ్చినందుకు ఆ బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహించాలి. పదవి ఇచ్చినప్పుడే మనం ఆ పదవి గురించి మాట్లాడుతున్నాం. ఏదో పదవి వచ్చిందని ఆ రోజు షార్లు కట్టుకొని సరే ఎవరో సన్మానం చేసినట్టు అవుతుంది, ఆ తర్వాత అది మర్చిపోతుంది. అంటే పదవికి మనం గౌరవిస్తలేం, వాళ్ళకి వాళ్ళు కూడా గౌరవం ఇచ్చుకుంటలేరు. ఆ పదవికి గౌరవం ఎప్పుడు వస్తుందంటే ఆ పదవికి తగ్గట్టు పదవికి వంద తెచ్చేలాగా ఇక్కడున్న డైరెక్టర్లు, వైస్ చైర్మన్, చైర్మన్ పనిచేయాలి. ఎందుకంటే సేవ చేయాలంటే అనేక మార్గాలు ఉంటాయి. అది ఒక పదవి ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం. ఈరోజు వడ్ల కొనుగోలు మీద ఇబ్బంది అవుతుంటుంది. టైంకు కొనకు పోయి, టైంకి లారీ రాకపోయా, టైంకు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. తడిసాయనో, ఎండినాయనో, తానుందనో, ఈడ ఒక రైతు బాధ ఉంటుంది, రైతు ఇబ్బంది ఉంటుంది. వాన పడితే తడిసే, ఎండ వస్తే ఎండే, తాను ఎక్కువ, ఒడ్డు మాయిశ్చర్ లేక ఒడ్డు ఉంటుంది, వదం తగ్గుతుంది, ఇక తాను ఉందని ధర కూడా తగ్గుతుంది. సో ఇట్లాంటిది ఏంటంటే ఇన్ టైంలో ఒడ్డు కొనుగోలు చేసేలాగా కోఆర్డినేషన్ మనం ప్రజాప్రతినిధులకు చేస్తే అధికారులకు కూడా చాలా కష్టపడుతుంది. ఈ మధ్యలో పిఎస్సి అనేది ఒలిగొండ పెద్ద మండలం. మరి ఇక్కడ రైతులు ఎక్కువ ఒడ్డు పడేది ఉమ్మడి నల్లగొండ జిల్లాలే. అంతకుముందు మన నాగార్జున సాగర్ మండలం ఒడ్డు ఎక్కువ కాగడానికి. ఇప్పుడు మన భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ ఒడ్డు పడుతున్నాయి. అది ఒలిగొండ మండలం హైయెస్ట్, మలపేట హైయెస్ట్ నీళ్ళు పోచపల్లి ఎక్కువ ఆల్మోస్ట్ దాదాపుగా అంటే మన పెద్ద మండలం హైయెస్ట్ నీళ్ళు మన ఈ రెండు మండలాలు. కాబట్టి రైతులు కష్టపడడం చేస్తున్నారు. మరి ఆ రైతులకు కూడా వాళ్ళకి నీరు ఇచ్చే కార్యక్రమం కానీ, ఎరువులు ఇచ్చే కార్యక్రమం, విత్తనాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ సహకార సంఘాల ద్వారా మనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.